లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, చెట్టు సాక్ష్యం. అవంతిపురంలో ధనగుప్తుడు, నందిగుప్తుడు అనే వర్తకులు ఉండేవాళ్ళు. వాళ్ళు పొరుగు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేశారు. వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. బాగా డబ్బు సంపాదించారు. తమ నగరానికి తిరిగి వచ్చారు. వ్యాపారం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరూ మరో వ్యాపారం చేయాలనుకున్నారు. అంతవరకు సొమ్ము దాచాలి. ధనానికి దాపరికం, సేద్యానికి వెల్లడి అన్నారు కదా. సొమ్ము ఎక్కడ దాచాలని ఆలోచించారు. చివరకు ఊరి బయట చెట్టు కింద దాచాలనుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. చెట్టు కింద గొయ్యి తవ్వారు. డబ్బు దాచారు. డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం. అతనికి దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధనమంతా తెచ్చుకున్నాడు. ఇంట్లో దాచాడు. ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. కొద్ది రోజుల తరువాత స్నేహితులిద్దరూ డబ్బు తెచ్చుకోవాలనుకున్నారు. కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ధనగుప్తుడు మాత్రం తేలుకుట్టిన దొంగలాగా చూస్తూ నిల్చున్నాడు. నందగుప్తుడే గోతిని తవ్వాడు. అందులో సొమ్ము లేదు. ఆశ్చర్యపోయాడు. స్నేహితుడి వైపు తిరిగాడు. అన్నీ తెలిసిన ధనగుప్తుడు కోపం నటించాడు. నోరుంటే పోరు గెలుస్తుందని నందగుప్తుడిపై విరుచుకుపడ్డాడు. నీవే ద్రోహబుద్ధితో మొత్తం సొమ్ము కాజేశావు. ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నావు అన్నాడు. ధనగుప్తుడి మాటలకు నందగుప్తుడికి కూడా కోపం వచ్చింది. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నది అన్నట్లుంది వరుస. నన్నే దొంగ అంటావా? ఇలా ఇద్దరూ పోట్లాడుకున్నారు. తగువు తెగలేదు. తీర్పు కోసం రాజు వద్దకు వెళ్ళారు. ధనగుప్తుడు, నందిగుప్తుడు ఇద్దరు విషయాన్ని రాజుకు వివరించారు. నందిగుప్తుడే ధనం దొంగిలించాడనడానికి ఆధారం ఏమిటి అన్నాడు రాజు. దొంగకు ధైర్యం ఎక్కువ అన్నట్లు ధనగుప్తుడు జంకు గొంకు లేకుండా నిలబడ్డాడు. ఇందుకు చెట్టే సాక్ష్యం చెప్తుంది. కావాలంటే పరీక్షించుకోండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నాడు. మరునాటి ఉదయం చెట్టు దగ్గరికి వెళ్ళి పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ధనగుప్తుడు ఇంటికి వచ్చాడు. జరిగినదంతా తన తండ్రికి చెప్పాడు. చెట్టుకు తొర్ర ఉంది. అందులో దాక్కుని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని తండ్రిని కోరాడు. నమ్మిన మిత్రునికి ద్రోహం చేయరాదు అని తండ్రి ధనగుప్తుడికి బుద్ధి చెప్పాడు. కానీ ధనగుప్తుడు తండ్రి మాటలను పెడచెవిన పెట్టాడు. తండ్రి ఏమీ చేయలేకపోయాడు. దైవం మీద భారం వేసి ఉదయమే వెళ్ళి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు రాజు పరివారంతో చెట్టు దగ్గరకు వెళ్ళాడు. రాజు చెట్టును చూసి, ఓ వృక్షరాజమా, వీళ్ళిద్దరూ నీ వద్ద దాచిన సొమ్ము ఏమైంది చెప్పు అని అడిగాడు. అప్పుడు చెట్టు తొర్ర నుంచి, మహారాజా, నందిగుప్తుడే ఆ సొమ్ము కాజేసి తీసుకువెళ్ళాడు. ధనగుప్తుడు ఏ పాపమూ ఎరుగడు అనే మాటలు వినిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు ఆలోచించాడు. భటులను పిలిచి చెట్టు తొర్రలో గడ్డి వేసి పొగ పెట్టమన్నాడు. ఆ పొగకు ఊపిరి సలపక ధనగుప్తుడి తండ్రి వెలుపలికి వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కడుపు తీపితో బుద్ధి గడ్డి తిని నా కుమారుని మాట విన్నాను. నన్ను క్షమించండి అని కోరాడు. రాజు ధనగుప్తుడికి శిక్ష విధించాడు. నందిగుప్తుడికి రావలసిన సొమ్మును ఇప్పించాడు. ధనగుప్తుడి తండ్రిని మన్నించి వదిలేశాడు.